అంటే పాలను మనము డిఫరెంట్ మోడ్స్లో మనం పాలను డిస్పోజ్ చేస్తున్నాము. ఫస్ట్ మోడ్ వచ్చేసి ఇక్కడ మనం డోర్ డెలివరీ సిస్టమ్, మన అటాచ్డ్ మన కస్టమర్స్కు పాలు, మన చిక్కని పాలు, ఫ్రెష్ మిల్క్ మన పామ్ దగ్గరే పౌచెస్ ప్యాకింగ్ చేసేసి ఆ ప్యాకెట్స్ను ఏ పూటవి ఆ పూటనే ఒక చుక్క కూడా నీళ్లు కలపకుండా, ఏమాత్రం ప్రిజర్వేటివ్స్ ఏమాత్రం యాడ్ చేయకుండా, సీసీ కెమెరాల పర్యవేక్షణలో దారిలో కూడా ఏమాత్రం మ్యానిపులేట్ చేసేదానికి ఆస్కారం లేకుండా ఫామ్లోనే ప్యాకింగ్ చేసి ఆ ప్యాకెట్స్ను మనము మన అటాచ్డ్ మనకు నెలవారీగా తీసుకునే కస్టమర్స్ అందరికీ మనం డెలివరీ చేస్తున్నాము. సో ఇక్కడ 1/2 లీటర్ ప్యాకెట్ వన్స్ ఆటోమేటిక్ మిషన్లో ప్యాకింగ్ అయినప్పుడు సో ఆ ప్యాకెట్ నుంచి ఒక చుక్క పాలు బయటకు తీసేదానికి కానీ ఒక చుక్క నీరు కలిపేదానికి కానీ ఆస్కారం అనేది ఉండదు. సో ఆ విధంగా మన కనెక్టెడ్ కస్టమర్లు దాదాపు నంద్యాలలో 400 మంది ఉన్నారు. 400 ఇళ్లకు మార్నింగ్ ఒక 200 మంది, ఈవినింగ్ ఒక 200 మంది ఉన్నారు. 400 ఇళ్లకు మా పిల్లలే ఇంటికి డెలివరీ చేస్తారు అన్నట్లు. అదొక మార్గం. రెండో మార్గం వచ్చేసి మా నంద్యాలలోనే టీటీడీ రోడ్లో భీమాస్ హోటల్ ఎదురుగా శివ న్యాచురల్స్ షాప్ ఉంది. ఈ షాప్లో కూడా సేమ్ ప్యాకెట్స్ మార్నింగ్ ఈవినింగ్ అమ్ముతాము. ఇది రెండో మార్గం. మూడో మార్గము ఇక్కడ బెల్లం చాయ్ వాళ్ళు టీ స్టాల్ ఉంది కదా, వాళ్ళు కూడా మన పాలు తీసుకుంటారు. సో మన పాలు అంటే వాళ్ళు క్వాలిటీ టీ చేయాలనుకుంటున్నారు కాబట్టి వాళ్ళు క్వాలిటీ మిల్క్ కావాలనే ఉద్దేశంతో మన దగ్గర వాళ్ళు పాలు తీసుకొని మన పాలను ఉపయోగించుకొని వాళ్ళు టీ ప్రిపేర్ చేస్తున్నారు. అది మూడో మార్గం. నాలుగోది అత్యంత అవసరమైనది ఏంటంటే వాల్యూ అడిషన్ అంటే పాల ఉత్పత్తులను మనం ప్రిపేర్ చేస్తున్నాం. పాల ఉత్పత్తులు అంటే ఇక్కడ పాల నుంచి మనం పెరుగు చేస్తున్నాము, తర్వాత పాల నుంచి మనం పన్నీర్ చేస్తున్నాము, స్వీట్స్ పాలకోవా లాంటి స్వీట్స్ చేస్తున్నాము, బాదం పాలు ప్రిపేర్ చేస్తున్నాము, మజ్జిగ తయారు చేస్తున్నాము. సో ఈ విధంగా పాల నుంచి పెద్ద డైరీలు ఏవేవైతే తయారు చేస్తారో అన్ని రకాలు మనం తయారు చేసి మన షాప్లో మనం అందుబాటులో పెట్టాము. సో ఇట్లా ఇవన్నీ చేయంగా ఏవైనా మిగిలితే క్లియరెన్స్కు అంటే ఈవెన్ 1 లీటర్ కూడా మనం వేస్ట్ కాకూడదనే ఉద్దేశంతో మిగిలిన పాలను మనం హెరిటేజ్ వాళ్ళకి ఇస్తుంటాము. అంటే హెరిటేజ్ వాళ్ళకు ఎంత తక్కువ వీలైతే అంత తక్కువ వేస్తాం, ఎందుకంటే అది మనం క్లియరెన్స్గా తీసుకుంటున్నాం, వేస్టేజ్ కాకుండా ఉండాలని చెప్పేసి ప్రైజింగ్ కూడా చాలా తక్కువ ఉంది. సో ఇక్కడ ఏమవుతుందంటే మనం వాల్యూ అడిషన్ చేసి కనుక అమ్ముకోగలిగితే లీటర్కు దాదాపు 110-120 రూపాయలు వర్కౌట్ చేసుకోవచ్చు. మనం చేసుకోలేకపోతే డైరీకి ఇచ్చినప్పుడు 50-55 రూపాయలు. సో ఈ ప్రైస్ వేరియేషన్ అనేది ఆల్మోస్ట్ డబల్ ఉంటుంది. సో మనం యొక్క అవగాహన చూసుకొని మార్కెటింగ్ ఎంత ఎక్కువకు అమ్ముకోగలిగితే మన డైరీ అంత ఫైనాన్షియల్గా స్టేబుల్గా కండిషన్ వస్తుంది. చిన్న రైతులు ఏంటంటే ఇవన్నీ మార్కెటింగ్ సదుపాయం కలిగించలేక కేవలం డైరీకి ఇస్తుంటారు కాబట్టి వాళ్ళు కేవలం 55 రూపాయలకు మించి వాళ్ళు పొందలేరు కాబట్టి కొద్దిగా నష్టాల్లో పోయేదానికి ఆస్కారం ఉంటుంది. సో ఎవరైనా డైరీ పెట్టాలనుకునే వాళ్ళు ముఖ్యంగా ఈ విషయాన్ని గమనించుకొని వాళ్ళు నిజాయితీగా ఒక చుక్క నీళ్లు కలపకుండా ఎటువంటి కల్తీ చేయకుండా వాళ్ళు ఒక నమ్మకం అనేది డెవలప్ చేసుకొని ఒక కస్టమర్ బేస్ తయారు చేసుకొని మంచి ప్రైజ్ దీనికి అమ్ముకోగలిగితే ఇది ఆశాజనకంగానే ఉంటుంది, లాభదాయకంగానే ఉంటుంది. వెల్కమ్ టు శివ ఫార్చ్యూన్స్ గోశాల మరియు డైరీ ఫామ్. దీని యొక్క యజమాని డాక్టర్ యు శేషపాణి, ప్రొఫెసర్ అండ్ అనస్థీషియా డిపార్ట్మెంట్ ఇన్ శాంతిరామ్ మెడికల్ కాలేజ్. వారి యొక్క ఆధ్వర్యంలో ఇక్కడ గోశాలలో గోవులను మరియు గేదెలను పెంచడం జరుగుతుంది. వాటికి అనుసంధానంగా మనము స్వీట్స్ కూడా ప్రిపేర్ చేయడం జరుగుతుంది. షాప్ వచ్చేసి నంద్యాలలో టౌన్లో ఉంటుంది. మన షాప్ నందు చాలా రకాల స్వీట్స్ ఆర్గానిక్గా ప్రిపేర్ చేయబడతాయి, మంచి క్వాలిటీ కూడా ఉంటుంది. మన దగ్గర దొరికే ఐటమ్స్ పాలకవా, బెల్లంతో తయారు చేసిన బెల్లం కవా మరియు బాదుషా, చంద్రకళ, సోన్ పాపిడి, గులాబ్ జామ్, మక్కన్ పూరి, డ్రై ఫ్రూట్ లడ్డు అండ్ ప్రతిదీ నెయ్యితో చేసినదే. మన దగ్గర క్వాలిటీలో తగ్గే విషయమే లేదు, మంచి రేటు కూడా ఉంటుంది. అండ్ అలాగే మన దగ్గర దొరికే పాలు ఆర్గానిక్ పాలు, ఏ కెమికల్ లేకుండా ప్యూర్ న్యాచురల్ మిల్క్ మన దగ్గర అందుబాటులో ఉంటాయి. ఆ పాలు కూడా మన దగ్గర డోర్ డెలివరీ కూడా అందుబాటులో ఉంది. మీ ఇళ్ళకు కూడా పాలు డోర్ డెలివరీ చేయబడును. స్వీట్స్ కూడా మీకు ఆర్డర్ల మీద మీ ఫంక్షన్లకు కానీ శుభకార్యాలకు కానీ మేము సప్లై చేయగలము. మా దగ్గర ప్రతి ఐటమ్ మంచి ధరలో
ఎక్కువ క్వాలిటీలో దొరుకుతుంది. మన దగ్గర ఉన్న నాటు ఆవుల నుంచి వచ్చిన పాలతో నాటు ఆవు నెయ్యి తయారు చేయబడుతుంది. అది కూడా పాత పద్ధతిలో మనం నాటు ఆవు తయారు చేస్తున్నాము. పాలను కాంచి తోడుపెట్టి పెరుగు అయ్యాక దాటిని చిలికి దాటి నుంచి వెన్న తీసి వాటిని కరగబెట్టి మనం వెన్న తయారు చేస్తున్నాము. దీనివల్ల మనకు ఎన్నో ప్రయోజనాలు కూడా ఉన్నాయి. ఏటు ఆవులు దీన్ని నాటు ఆవులు కూడా అని అంటారు. ఆ నెయ్యి మన షాపులో కూడా అందుబాటులో ఉంటుంది. చాలా క్వాలిటీ ఉంటుంది, రేటు కూడా రీజనబుల్ ఉంటుంది. అలాగే మన గేదె పాలతో తయారు చేసిన గేదె పన్నీరు కూడా మన షాప్ లో అందుబాటులో ఉంటుంది. ఆవు పన్నీరు కూడా మన షాప్ లో అందుబాటులో ఉంటుంది. ఆవు పన్నీరు కావాలన్నా కూడా మా దగ్గర దొరుకుతుంది. మీకు కావాలంటే బల్క్ లో కొంచెం మేము ఇవ్వగలం. ముఖ్యంగా మన దగ్గర దొరికే ఐటమ్స్ లలో ప్రకృతి వ్యవసాయ విధానంలో చేసిన ఆర్గానిక్ పల్లీలు, వాటితో చేసిన పల్లీ చిక్కీ మరియు నువ్వుల చిక్కీ, అలాగే ప్రకృతి వ్యవసాయం చేసి పండించిన శనగలతో చేసే హాట్ ఐటమ్స్, శనగపిండి కానీ వాటి నుంచి చేసే హాట్ ఐటమ్, స్పెషల్ మిక్చర్, చెకోడి, బూందీ, ఇవన్నీ మనం చాలా క్వాలిటీగా ఆర్గానిక్ శనగలతో చేస్తున్నాము. అలాగే మన సొంతంగా పాలతో తయారు చేసిన బాదం పాలు కూడా అందుబాటులో ఉంటాయి. అండ్ దేశవాళీ రకం కుజ్జు పటాలియా ఆర్గానిక్ రైస్ కూడా మన దగ్గర అందుబాటులో ఉంటాయి. అండ్ మెయిన్లీ చూసుకుంటే గ్రాసరీ ఐటమ్స్ వచ్చేసి మన దగ్గర ప్రకృతి వనం సంబంధించిన వారి యొక్క ప్రతి ఐటమ్ మా షాప్ దగ్గర అందుబాటులో ఉంటుంది. బెల్లం పౌడర్ కానీ, ప్రకృతి వనం ఆయిల్స్ కానీ, షాంపూస్ కానీ, అగరబత్తీలు, సోప్స్, గ్రాసరీ ఐటమ్స్, ఎనీథింగ్ అన్ని అందుబాటులో ఉంటాయి.